చంద్రబాబు 4.0 ఏపీ సీఎం గా 4వ ప్రమాణ స్వీకారం. కొంతమంది ఏపీ సీఎం గా అంటారు ఏంటి, 2 సార్లు కదా ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 2 సార్లు చేశాడు కాబట్టి మొత్తం కలిపి 4 సార్లు. పేరు ఏపీగానే ఉంది కాబట్టి అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు కొత్త నవ్యాంధ్రప్రదేశ్ 2 సార్లు కలిపి 2014 లో కూడా గెలిచిండని, అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకొని, సో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏపీ సీఎం గా 4వ ప్రమాణ స్వీకారం. 24 మంది మంత్రులు సైతం ప్రధాని మోదీ సహా సినీ రాజకీయ ప్రముఖుల హాజరు. వేదికపై ప్రత్యేక ఆకర్షణగా మెగా బ్రదర్స్ జై చంద్రన్న నినాదాలతో మారుమోగిన సభా ప్రాంగణం అంటూ ఇక చూసారు కదా. నిన్న బాగా బాగా వైరల్ అయిన వీడియో ఒకటి ఉన్నది అంటే ఇగో ఇది. ఇదేం చెప్పిండంటే, మా అన్నగాడు ఉన్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. మీ అన్నాడు ఉన్నాడా, అయితే పోదాంప అని చెప్పి ఆయనే తీసుకొని డైరెక్ట్ గా వెనక్కి పోయి, చాలా మందికి సంతోషం అనిపించింది. చూసిరా, బాగా అప్రిషియేట్ చేసినట్టు. ఈయన మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, పవన్ కళ్యాణ్ అన్న. సో ఆ కుటుంబానికి ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేవన్నట్టు. బట్ అంటే ఇది చూడండి, చిరంజీవి అక్కడ ఉన్నాడు, మా అన్న ఉన్నాడు అని చెప్పి మోడీకి చెప్తే ఆయనను పిలువు అంటాడేమో అనుకొని పోయింది పిలవడానికి. ఇది ఒక్కడే గమనించండి. ఇలా అక్కడ ఉన్నాడు అని చెప్తే సరే పోదాం అన్నడా పిలువు అన్నడా తెలియదు, కానీ పిలవడానికి వెళ్ళిండు. అన్నయ్య రండి అని పిలవకపోతే వెనక్కి పోతే నువ్వు రా, అన్నయ్య దగ్గరికి మనమే పోదాం దా అని చెప్పి తీసుకుపోయి అన్నయ్య దగ్గరికి పోయిండు. మామూలు కేరింతలు కాదు, మామూలు సప్పట్లు కాదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఆ రోజున సినీ ఇండస్ట్రీ వాళ్ళను పెట్టిన బాధలు కావచ్చు, వాళ్ళని పెట్టిన ఇబ్బందులు కావచ్చు, ఆ పేరుని నాని మాట్లాడిన సినిమాటోగ్రఫీ మంత్రి మాట్లాడిన మాటలు కావచ్చు, అవన్నీ కూడా చూసి చాలా మంది బాగా ఇబ్బంది పడ్డారు. అప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోయి చిరంజీవి ఆడ కూర్చున్న సందర్భంగా తల్లి లాంటి స్థానంలో ఉన్నారని చేతులెత్తి ఇట్లా మొక్కితే జగన్మోహన్ రెడ్డిగా ముష్మిష్ నవ్వుతాడు కదా. ఎట్లా నవ్వుతాడు మీ అందరూ తెలుసు కదా. ఆయన నవ్వుతుండో ఏడుస్తుండో కూడా అర్థం కాదు. ఓసారి అయితే ఇట్లా నవ్వుకుంటా సైడ్ చూస్తున్నాడు. నువ్వు మొక్కేది మొక్కుకో, నేను పట్టించుకోను అన్నట్టు సింపుల్ గా. ఎంత అహంకారం లాగా అనిపించింది అంటే, అది నవ్వుతూ నటిస్తున్నట్టు అనిపించింది. దానికే చాలా మంది బాధపడ్డారు. ఆ రోజు కూడా సరే అభిమానులే కాదు, కామన్ పబ్లిక్ చూసిన వాళ్ళందరూ కూడా బాధ అనిపించింది. ఆయన ఇట్లా చేతులెత్తి ఇట్లా మొక్కి, మీరు తల్లి లాంటి స్థానంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అంటే, ఆయన నవ్వుకుంటా మంచిగైందా ఇప్పుడు నీకు అన్నట్టు చూసిన విధానము ఇలా తీసుకుపోయి వాళ్ళ అన్న కాళ్ళ కాడ పెట్టిండు. ఆయన అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ కాదన్నాడు, నా పార్టీ జనసేన పార్టీ కాదన్నాడు. నిలబెట్టిన 21 సీట్లలో గెలిచి, నిలబెట్టిన 2 ఎంపీ సీట్లలో గెలిచి ఇలా ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. సో ఆయన ర్యాంక్ వచ్చేసి ఉప ముఖ్యమంత్రి, అట్లే హోమ్ మినిస్టర్ అని చెప్తా ఉన్నారు. ఇవాళ శాఖల్ని కూడా కన్ఫర్మ్ చేస్తారు. సో మొత్తానికి చంద్రబాబు నాయుడుతో పెట్టుకున్నటువంటి పొత్తు 2014లో ఎట్లయితే సక్సెస్ అయిందో, ఇవాళ 2024లో కూడా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అట్లే సక్సెస్ అయింది. సో నరేంద్ర మోదీ గారితో ఉన్నటువంటి వీళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాలు ఇక వాళ్ళు ఎట్లా ఎంత క్లోజ్ అయిపోయారంటే, ఇక ఇవాళ పరిస్థితి కూడా అట్లా ఉంది. ఎన్డీఏలా బాబు లేకపోయినా, పవన్ కళ్యాణ్ లేకపోయినా పరిస్థితి కష్టమే అవుతుంది. సో నితీష్ అండ్ బాబు వీళ్ళిద్దరి వల్లనే ఇవాళ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇంకా ముందుకెళ్ళబోతా ఉంది. సో అందుకే వాళ్ళకి ఆ ప్రియారిటీ ఇస్తా ఉన్నాడు మోడీ గారు, కూడా ఆ ప్రియారిటీ ఇస్తా ఉన్నారు. సో అందరు కూడా ఇది చూసి నిజంగా చాలా సంతృప్తి పడ్డారు నిన్న. అంటే మన విలువ తెలుగు ప్రజలది కావచ్చు, సరే మళ్ళీ తెలంగాణది అన్న అంటే తెలంగాణది కాదు, కానీ తెలుగు ప్రజలది ఎవరిదైనా సరే మనం ఇలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నామా లేదా అనేది ముఖ్యం. అంటే మన ఇంపార్టెన్స్ అక్కడ ఉన్నది. అందుకే ఇలా వాళ్ళ తరపున కూడా నేను ఏమడగదలుచుకున్నా అంటే, ఇవాళ మరి వాళ్ళు కలిసి పొత్తులో ఉన్నప్పుడు, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదా కావచ్చు, లేదంటే రావాల్సిన జాతీయ హోదా ప్రాజెక్టుకు కావచ్చు, పోలవరానికి నిధులు కావచ్చు, ఇంకా అమరావతి నిర్మాణానికి కూడా డెఫినెట్ గా సహకరించాల్సి ఉంటది. సో నిన్న కూడా ఒక 5,500 కోట్లు అట్లా రిలీజ్ చేసినట్టుగా మనం చూసాము. సో అంతే సరిపోదు. నేను అనేది ఇవాళ పెట్టేటోడు మనోడైతే ఏ మూల కూర్చున్నా మనకు వస్తుంది అని అంటారు కదా. సో అది కావాలి. ఇలా వాళ్ళు నిజంగా రాజధాని కూడా లేదు అని చెప్పి బాధపడతా ఉన్నారు కదా, అది జరగాలి.